నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఏంటి అసెంబ్లీ సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, రెండో రోజు కూడా జరిగిపోతున్నాయి. ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఏంటంటారు తేడా? హుందాగా జరుగుతున్నాయా లేదా గతంలో మాదిరిగానే కొట్టుకోటాలు అరుచుకోవడాలు టైప్ ఏమైనా ఉందంటారు? అసలు చట్టసభలు అనేది మన సుధాకర్ గారు ఒక పవిత్ర దేవాలయాలు లాంటి ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చించడం, సమస్యల్ని ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రజల సంరక్షణ కోసం చట్టాలు చేయటం, అంతేగాని అక్కడికి వచ్చి దుర్భాషలాడుకోవటానికి, అహంకారపూరితమైన ప్రకటనలు చేయటానికి, షర్టులు పైకి లాగి స్లీవులు పైకి లాగి కొట్లాటలకి, తర్వాత వాళ్ళని బెదిరించడానికి కాదు కదండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత అండి? శాసనసభలో జరుగుతున్న ఏ అంశమైనా ప్రజలు చూడరు అనుకోవటం తప్పు కదండి. అది ఏమన్నా మన ఇంట్లో బెడ్రూమ్ అండి, ప్రైవేట్గా మనం ఏది మాట్లాడినా చల్లటానికి? అక్కడ ప్రతి హావభావాన్ని, ప్రతి మాటని ప్రజలు చూస్తున్నారనేది మర్చిపోయారండి వాళ్ళు. ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు మీరు ఎంతమంది, మేము లేస్తే ఏమైనా ఉంటారా? మీరు 150 మంది సభ్యులు లేస్తేనే వాళ్ళు ఉండరంట. ఏమవుతారండి? శాసనసభలో చంపుతారా? మీరేమన్నా పని చంపుతారు. మళ్ళీ ఇంకొక ఎన్నిక జరిగినప్పుడు కూడా అంతకన్నా 46 మంది గెలవచ్చు కదా, లేకపోతే 164 మంది కూడా గెలవచ్చు కదా. ఇప్పుడు గెలిచారు కదా. ప్రజాస్వామ్యాన్ని నువ్వే చెబుతున్నావు కదా. ఆయనే చెప్తున్నాడు కదా నిన్న పోలీసులకి, ఏమయ్యా నువ్వేమనుకుంటున్నావు మధుసూదన్ రావు, ఇది ప్రజాస్వామ్యం, నీ సంత చూస్తాను, ఇవాళ ఉండదు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే అన్ని నీకు తెలుసు. మరి ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఇంత అహంకారపూరితంగా మాట్లాడావు, అహంకారపూరితంగా చేష్టలు చేసావు. మరి ఆ రోజున నీ బాబాయిని చంపినప్పుడు కూడా వచ్చిన ఆయన 3 సింహాల టోపీ పెట్టుకొచ్చాడు కదా. ఆయన ఎందుకు గౌరవించలేదు? ఆయన చెప్పిన మాట మీరు ఎందుకు వినలేదు? ఆయన చెబుతున్నా మీరు ఆధారాలు ఎందుకు చెరిపేశారు? ఆయన ఒక కీలు బొమ్మ చేసి కూర్చోబెట్టారు. ఆ రోజు కనపడలేదా 3 సింహాలు మీకు? అదే విషయం ఆమె కూడా అడిగింది కదా, షర్మిల గారు కూడా అడిగింది. నీ బాబాయ్ చనిపోయినప్పుడు నీకు తెలియలేదా ధర్నాలు చేయాలని, ఢిల్లీ వెళ్ళాలని? నువ్వు బాబాయిని చంపిన వాళ్ళేమో నువ్వు కాపలా కాసి వాళ్ళని కాపాడావా? ఇవాళ నీ సొంత కార్యకర్తలు ఇద్దరు పోట్లాట వచ్చి కొట్టుకుంటే ఆ కార్యకర్త సొంత బాబాయ్ హత్యని ఇతరుల మీద వేసావు. ఇప్పుడు రషీద్ హత్యని కూడా వాళ్ళిద్దరూ ఒకే పార్టీ, మీ వాడే చంపింది కూడా. సత్యనాథను మీ వాడే, చంపినతను మీ వాడే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంపారని నువ్వు ఒక ఇచ్చేస్తున్నావు. ప్రతిదీ ఇతరుల మీద నిందేయటం తప్ప వాస్తవాలు ఒప్పుకోవటం కానీ అది లేదండి. తర్వాత శాసనసభ సమావేశాలకు వద్దాం. మీరు అడిగారు అప్పటికిప్పటికి ఏంటని. ఎంతమంది సభ్యులు ఉన్నారని కాదండి, ప్రజలు ఇచ్చిన బాధ్యతని, ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా బాధ్యత నెరవేర్చు, లేదు ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రతిపక్షం బాధ్యత నెరవేర్చు. ప్రజల తరపున నువ్వు అక్కడ కూర్చుని వాళ్ళ అంశాల గురించి మాట్లాడాలి తప్ప నువ్వు వాటిని తప్పించుకుని నేను పారిపోయి నింద మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం మీద నిన్ను ఎవడో కూర్చోవద్దన్నాడు. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయిన తర్వాత ఒక్కటే చెప్పాడు, ఆయనకి టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చిందా రాలేదా అనేది అసలు ఇక్కడ అంశం కానే కాదు. ఆయనకి ఎంత ఓట్లు వచ్చినాయో, ఎన్ని సీట్లు వచ్చినాయో దాన్ని బట్టి ఆయన ఆ హోదా పొందుతాడు. ప్రతిపక్ష హోదా రాలేదని మేము ఆయనకి ఇచ్చే సమయాన్ని తగ్గించాను నేను. ప్రతిపక్షంలో ఎవరు లేరు కాబట్టి ఆయన హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా మేము ట్రీట్ చేస్తాం. ఆయన ప్రజల సమస్యల గురించి ఆయన ఎప్పుడు ప్రస్తావించాలన్నా, ఎంతసేపు ప్రస్తావించాలన్నా ఆ టైం నేను ఇస్తాను అని ఆయన అంత హామీ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి సభలో కూర్చోటానికి భయపడుతున్నావు అంటే అసలు నీలో ఉన్న భయం ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? గతంలో నీ ప్రవర్తన ఇవాళ నిన్ను వెక్కిరిస్తుందా లేదా భయపెడుతుందా? ఎందుకు సభలో నిన్న కూర్చున్నాడండి? ఆయన వెళ్ళాడు, గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే దాని మీద చెప్పాలి. ఉందాగా గవర్నర్ గారు అన్నీ ఆయన సొంతంగా రాసుకురాలా. నిజమే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేసే అంశాలని రాస్తుంది. ఆగస్టు 15 నుంచి మేము అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని గవర్నర్ గారు చెప్తే అది గవర్నర్ గారు ప్రారంభించడం గవర్నర్ గారి నిర్ణయం కూడా కాదు, అది ప్రభుత్వ నిర్ణయమే. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈయనేం రాశాడో అదే వాళ్ళు గవర్నర్ గారు చదివాడు. ఆ రోజు వాళ్ళు ఎవడో తప్పు పట్టడానికి లేదు. రేపు జరగబోయే ఎప్పుడైనా అది సాంప్రదాయం. గవర్నర్ గారు ఇప్పుడు రాసుకురాడు, ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభుత్వమే రాసి ముందు రోజు రాజభవన్ పంపిస్తుంది. ఆయన శాసనసభ ప్రారంభంలో అవి చదువుతాడు. అది దాన్ని తప్పుపట్టి అన్నా క్యాంటీన్లు తెరిస్తే నీకేం బాధ ఉంది? తిరిగిపోతే 15 తర్వాత పెట్టకపోతే అడుగు. నువ్వు ఏమంటే మీరు గవర్నర్ గారు స్పీచ్లో చెప్పారు 15వ తారీఖున, మరి ఎందుకు ప్రారంభించలేదని అడుగు.
అది పద్ధతి. అంతేగాని నువ్వు గవర్నర్ గారి స్పీచ్ మొత్తాన్ని తప్పు పడతాను, ప్రభుత్వం రాసిచ్చింది చదువుతుందంటే గవర్నర్ గారు ఎట్లా చదువుతాడు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళు స్వయంగా రాసుకొచ్చి పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ చదివిన సందర్భం ఉంటుందండి? ఆ మాత్రం కూడా ఆయనకి చిన్న సాంప్రదాయం కూడా తెలియకపోతే ఎట్లా అవుతుంది? ఇవాళ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఈ ప్రభుత్వం మమ్మల్ని అసలు ఖాతరు చేయట్లేదు అని. నువ్వు అసలు ఎప్పుడు శాసనసభ నిన్నే కదా మొదలైంది. ఫస్ట్ రోజు నువ్వు అసలు ఊరికే సైలెంట్గా కూర్చుని విన్నా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసినాడు అవుతావు. లేదు నీ ప్రభుత్వం చేసిన వాటిలో ఏమైనా తప్పుడు అంశాలు వాళ్ళు కనుక మాట్లాడితే లేచి చెప్పొచ్చు, మీరు మాట్లాడింది తప్పు, మేము చేసింది ఇది అని. అసలు శాసనసభలో కూర్చోటానికే ఇష్టపడకుండా నేను ఢిల్లీ వెళ్తాను, అల్లరి చేస్తానంటే నువ్వు చేసిన ఇది కూడా అక్కడ రేపు ప్రస్తావనకు వస్తుంది కదా. నువ్వు 15 రోజుల క్రితమే ఎన్నికలు జరిగిన విషయం ఢిల్లీలో విలేకరులకు తెలీదా? ఢిల్లీ ప్రజలకు తెలీదా? అసలు ఆంధ్రప్రదేశ్ అంత అవినీతి రాష్ట్రం లేదనేది అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సొంత ఓడిపోయిన తర్వాత మంత్రులు, మాజీ శాసనసభ్యులు కూడా మేము ఎందుకు ఓడిపోయాం అనేది వాళ్ళే చెబుతున్నారు. రీజన్స్ అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నాము, తర్వాత ఇసుక పాలసీ తప్పు, లిక్కర్ పాలసీ తప్పు, అవినీతి ఎక్కువ జరిగిపోయింది, ఇవన్నీ కూడా వాళ్ళే చెబుతున్నారు కదండి. పేరుని నాని ఏం చెప్పాడండి? వాళ్ళ కుటుంబంలో ఉన్న అంతర్గత సమస్యలను తీసుకొచ్చి రాష్ట్రానికి రుద్ది ఇవాళ మా పార్టీకి నాయకులకి అపారమైన నష్టం, తీరని నష్టం చేశారు. ముందు నీ ఇంటి సమస్య నువ్వు పరిష్కరించుకోవా అన్నాడు. మీకు ఆస్తి సమస్యలు ఉంటే కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకోండి, లేదా మధ్యవర్తిత్వం చేసి పరిష్కరించుకోండి. అది చేయకుండా మీరు వాళ్ళ పార్టీ ఈ విధంగా మేము అందరం నష్టపడ్డాము చెప్పాడు కదా. మేము ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా కార్యకర్తలు తేరుకోవటానికి అన్ని 1,50,000 కోట్ల రూపాయలు వర్కులు చేసిన బిల్లులు ఇవ్వకపోతే అందులో చేసిన 99% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదండి. అతను చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, దాంట్లో మనం కాదంటానికి వీల్లేదు. కాకపోతే ఆయన అంటాడు ప్రజలు నష్టపడలేదు అంటున్నాడు. అసలు అందరికన్నా ఎక్కువ నష్టపడింది ప్రజలు కాబట్టి ఈ రకమైన తీర్పిచ్చారు. ప్రజల డబ్బులు కాకుండా వీళ్ళు దోసుకుంది ఎవరిది అండి? ఏమన్నా విదేశీ అమెరికా డబ్బులు అవన్నీ? లిక్కర్లో నుంచి వచ్చినాయి, శాండ్లో నుంచి వచ్చినాయి, మైన్స్లో నుంచి వచ్చినాయి, ప్రజల డబ్బే కదా అంతా. కాబట్టి అదొక్కటి నేను విభేదిస్తా. కానీ మిగిలిన అంశాల్లో పేరుని నాని గారు చెప్పినవి కరెక్టే. అవి సమర్థించుకోకుండా ఇవాళ ఇక్కడుండి వాటిని పరిష్కరించుకోలేక అది ఎట్టాగో ఆయన చేతిలో లేదు. ఇవాళ కూడా చెబుతుంది షర్మిల గారు, ఇతను చాలా తప్పు మాటలు మాట్లాడుతున్నాడు, ఇతను తప్పు ఇతరుల మీద నిందేసే విషయం ఇంకా మానుకోలేదు, మా బాబాయ్ విషయంలో కూడా ఇదే చేశాడు, ఇతను చేసింది కుటుంబ సభ్యులైతే ఇతరులను నిందించాడు, ఇప్పుడు కూడా ఈ వాళ్ళ సొంత కార్యకర్తలు తీసుకొచ్చి రాష్ట్రం మీద పోస్తున్నాడు, ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది, ఈయన టైంలో జరగలేదా ఇంతకంటే పెద్ద హత్యలు, మొన్నటి కూడా ఇతర పార్టీల వాళ్ళు కూడా చనిపోయారు అని కూడా ఉండే వాస్తవాలు చెబుతుంది. కాబట్టి ఇతను జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకుంటున్నాడు కానీ ప్రజలకు తెలియదు, నేనే చెప్తే అది వింటారని 2019లో విన్నారండి, నమ్మారండి. కానీ పదే అదే అబద్ధాలు చెబుతుంటే నమ్మరు. ఇంకా ఇంతకన్నా కూడా ఘోరమైన తీర్పిచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా కూర్చోబెడతారు. ఆ 11 కూడా ఈసారి ఓడగొట్టే అవకాశం కూడా ఉంది. ఇదే ప్రవర్తన కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు.